మా కొండలో జొన్నలను పిట్టలు ఎలా తినేసాయో చూడండి. జొన్నలను ఏ విధంగా సేకరిస్తామో ఈ వీడియోలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు నేను మా కొండలో పండించిన జొన్నలను సేకరించడానికి బయలుదేరిపోయాను. డాడీ ముందే కొండకు వెళ్లిపోయాడు. అమ్మ వంట చేస్తుంది, అందుకే నేను ఒంటరిగా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. మా కొండకు వెళ్లే దారిలో పాకలు కనిపిస్తాయి. మా ప్రాంతాల్లో చాలా మంది ఇలానే పూరి గుడిసెల్లో ప్రకృతితో కలిసి జీవించడానికి ఇష్టపడతారు. మా గిరిజనులకు ఎన్ని కష్టాలున్నా అవి సమస్యలుగా అనిపించవు. ఎందుకంటే ఇక్కడ జీవితం డబ్బుతో కాదు, మనసుతో నడుస్తుంది. కొంత సమయం తర్వాత మా కొండను చేరుకున్నాను. మా కొండల్లో జొన్నలే కాదు, లైక్ చీపుర్లు, జీడి మొక్కలు, మెతకందులు, అరటి చెట్లు, పైనాపిల్స్ లాంటి ఎన్నో పంటలు పండిస్తాం. ఫ్రెండ్స్, ఇక పని స్టార్ట్ చేసేసాను. గంట పని చేసిన తర్వాత అమ్మ కూడా వచ్చేసింది. పొద్దునే తినకుండా వచ్చాను, ఆకలిగా ఉంది. సో పని ఆపేసి భోజనానికి వెళ్ళిపోయాను. ఈ రోజు ఫుడ్ ఇదే: దుంపల కూర, రాత్రి వండుకున్న రొయ్యల కూర. జొన్నలను పక్షులు తినేయడం వలన తక్కువగా ఉన్నాయి. జొన్నలు తక్కువగా ఉండటంతో 1 గంటకే పని కంప్లీట్ చేసేసాం. మొత్తానికైతే 3 బస్తాలు జొన్నలు సేకరించాం. డాడీ మేకల కాపులకు వెళ్ళిపోవాలి కాబట్టి ముందే వెళ్ళిపోయాడు. ముగ్గురం ఉన్నాం కాబట్టి మనిషికో బస్తా పట్టుకుని ఇంటికి బయలుదేరాం. జొన్నల నుండి పొట్టును ఎలా వేరు చేస్తారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.